రేపు మంగళవారం రోజున తులసి మొక్క దగ్గర ఇలా చేయండి. మీ అప్పులు, కష్టాలు అన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటేనండి ఈ విధంగా తులసి మొక్క దగ్గర చేసుకోవటం వల్ల మనకి ఎంత అప్పున్నా సరేనండి అది తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది కూడా ఏంటంటే గనక అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పులు ఉన్నాయని ఏంటంటే గనక సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మర్చిపోకుండా ఏంటంటే గనక తులసి మొక్క దగ్గర ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల అనేక రకాలుగా కూడా అండి మీకుండే అప్పు కష్టాలన్నీ కూడా పోతాయి అనమాట. ఎలాంటి అప్పైనా సరే తీరిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలా చేయాలో ఈ పరిహారం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే గనక రేపు మంగళవారం కదా, అయితే మంగళవారం రోజున ఏంటంటే గనక ముఖ్యంగా తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూడొచ్చండి. అలానే ఇంకొకటి ఏంటంటే గనక చెప్పాలంటే తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయటం వల్ల అప్పు తీరటమే కాదు అనేక విధాలుగా కూడా మన దగ్గరికి ఏంటంటే గనక ధనం వస్తుంది. తులసి మొక్క చాలా చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కదా. ఎందుకంటే గనక తులసమ్మలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాము. అంటే తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకుంటే మంచిది. మంగళవారం మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఉదయాన్నే లేచి మీ పనులన్నీ కూడా చేసుకోండి. అలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే కనుక నీళ్లను సమర్పించేసి దీపారాధన చేసుకోండి. తులసి మొక్క దగ్గర ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. మనలో మనం ఏంటంటే కనుక చాలా మంది అండి అప్పులు ఉన్నాయని ఎంత సఫర్ అవుతాం, ఎంత ఇబ్బంది పడిపోతాం అది మనకు మాత్రమే తెలుసు అనమాట. ఎవరికి మనం చెప్పుకోలేము. చెప్పుకున్నా ఏంటంటే కనుక మన సమస్య తీర్చేవారు ఎవరు ఉండరు. మన అప్పుని ఏంటంటే కనుక కట్టేవారు ఎవరు ఉండరు. మనం ఏంటంటే కొన్నిసార్లు డబ్బుని కూడబెట్టి అప్పుని తీర్చుకుందాం అనుకుంటాం, కానీ ఆ అప్పు తీరే డబ్బు ఏంటంటే కనుక ఖర్చు అయిపోయి మనకి ఇబ్బంది కలుగుతుంది. అసలు మేము అప్పు కోసం దాచామండి, అయినా కానీ మాకు వృధా ఖర్చులు అయిపోయిందండి అని బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే కనుక ధనం రావడానికి, ఐశ్వర్యం కలగటానికి, అన్ని విధాలుగా కూడా బాగుండటానికి, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మీరేంటంటే షాక్ అయిపోతారండి, మీరు ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి రిజల్ట్ వస్తుందండి. అప్పు అనేది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. మనం సంపాదించింది సరిపోకనో లేదో మనకి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డబ్బు అవసరం ఉండో మనం అప్పు చేసుకుంటాం. కానీ అప్పుని ఏంటంటే కనుక తీర్చుకోలేం కదా. తీర్చుకోవటానికి మనకు చాలా సమయం పడుతుంది. చాలా ఏంటంటే కనుక ఇబ్బంది కూడా కలుగుతుంది. డబ్బు సమయానికి రాదు, కూడబెట్టిన డబ్బు ఉండదు. ఎంత వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం ఏంటంటే కనుక కలిసిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి 4 దిక్కుల నుంచి కూడా మన దగ్గరికి డబ్బు అనేది వస్తుందన్నమాట. డబ్బు రావటమే కాదండి మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక తులసి మొక్క దగ్గర నీటిని సమర్పించిన తర్వాత 1 స్పూన్ అంత పసుపుని తీసుకోండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కేవలం మనకు పసుపు ముద్ద మాత్రమే కావాలి. అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పసుపు ముద్దని మీరు చేసుకోవాలన్నమాట. ఈ పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మన అప్పుని తీరుస్తుంది, అప్పుల నుంచి మనని బయటపడేలాగా చేస్తుంది అనమాట. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేయటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే నిజానికి చెప్పాలంటేనండి పసుపు చాలా చాలా పవిత్రమైనది అనమాట. మనం పరిహారం కోసం పసుపుని ఉపయోగించుకుంటే ఏంటంటే కనుక ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేయటానికి ఈ పసుపు అనేది పనిచేస్తుంది. పసుపు కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కదా. కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువుల్లో పసుపు కూడా ఒకటి కదండి. అందుకే పసుపుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి పసుపుతో ఈ విధంగా మంగళవారం పూట ఉదయం కుదరకపోతే సాయంత్రం చేసుకోండి, సరిపోతుందన్నమాట. అప్పు తీరుతుంది. అప్పుల గురించి మాత్రమే చెప్పుకొని చేసుకోవాలి. మిగతా దాంట్లోకి ఏంటంటే కనుక పెద్దగా ఫలితం రాదు, కానీ అప్పు గురించి అయితే ఇది ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. మీరేంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. 1 స్పూన్ అంత పసుపు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లను పోసి ముద్దలాగా చేసి ఆ ముద్దని తీసుకొచ్చి తులసి మొక్క మొదట్లో పెట్టేసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయాలి. గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అప్పు కోసం చేశాం కాబట్టి అప్పు తీరాలని చెప్పుకొని మనం ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక కొంచెం మట్టిని తీసేసి ఈ పసుపు ఉండని మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకుంటాం కదా. ఆ తర్వాత తులసి మొక్క మొదట్లో పెట్టేసి ఇంకా మట్టిని కూడిపోయాలి. దీన్ని తీయాల్సిన అవసరం లేదండి. నీళ్లు పోసే కొద్దీ ఏంటంటే కనుక ఆ పసుపు ఆ మట్టిలో ఇంకిపోతుందన్నమాట. అంత మొత్తం ఏంటంటే కనుక మట్టిలో వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాబట్టి దీన్ని తీయటం ఇలాంటివి చేయకండి. ఇంకా అలా పెట్టేసి వదిలేయండి. ఇంకా దాని గురించి మీరు ఆలోచించకండి. కానీ పెట్టేటప్పుడు ముద్దని అంటే మనం చుడతాం కదా ఉండని, అలాంటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మన ఇంట్లో పసుపే, మనం దీనికోసం ఏం ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా మీరేంటంటే కనుక కనీసం అండి గుర్తుపెట్టుకోండి, 1 వారమే చెయ్యండి, ఫలితం వస్తుందని కాదు. 1కి 2-3 వారాలు చెయ్యండి. తప్పకుండా మార్పు అనేది మీరు మీ కళ్ళతో చూస్తారండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. మీకు అంత చక్కటి రిజల్ట్ అనేది
వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా మంది కూడా చేసేసి ఏంటంటే కనుక ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేసేసుకుని ఏంటంటే చక్కగా ఫలితం అనేది పొందొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. మన జీవితంలో మనకుండే చిన్నప్పులు పెద్దప్పులు ఏవైనా సరేనండి తీర్చేసుకోవచ్చు. చాలా మంది దీన్ని అయితే చేశారు, ఫలితం పొందారు. మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అని చెప్పబడుతుంది అనమాట. అందుకే మంగళవారం పూట ఆచరించండి. మనం ఏంటంటే ఎన్నో రకాల పరిహారాలు చేస్తాం, కానీ ఇలాంటివి ఏంటంటే కనుక చక్కగండి లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారం అయితే మనం చెయ్యం. ఇది అమ్మవారికి ఇష్టమైన పరిహారం నిజం చెప్పాలంటే కనుక. ఎందుకంటే పసుపు కాబట్టి, పసుపు చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి పసుపు వల్ల మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో పాటు మన జీవితం కూడా మారుతుందన్నమాట. మనం అప్పు తీరాలని ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటామండి. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారం చేస్తారు. కొందరికి కొన్ని పని చేస్తాయి, కొందరికి కొన్ని పని చేయవు. కొంతమందికి ఏంటంటే కనుక అప్పులు తీరుతాయి, కొంతమందికి అసలు తీరవన్నమాట. ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పసుపు పరిహారం అందరికి అనుకూలిస్తుంది, అందరికీ ఫలితాన్ని తెచ్చి పెడుతుంది, అందరికి అందుబాటులో కూడా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే కనుక పాటించండి. మంగళవారం ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పు ఉంటుంది. అలానే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మంగళవారం మనము ఈ పరిహారం చేయగానే సరిపోదండి, కొన్ని నియమాలను పాటించాలి. మన పూర్వీకులు ఆచరించేవారండి. ఇప్పటికి కూడా ఇవేంటంటే కనుక శాస్త్రాల్లో ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ పాటిస్తారు మన పెద్దవారు. కాకపోతే మనం ఏంటంటే కనుక ఆచరించము, పాటించము. ఎందుకంటే మనకు సెంటిమెంట్స్ అనేవి ఉండవు. అలానే కాకుండా కొన్ని ఏంటంటే కనుక ఇవి మూఢనమ్మకాలులే అన్నట్టుగా మనం కొట్టి పారేస్తూ ఉంటాం. అలా కాదండి. మంగళవారం అప్పుండే వాళ్ళు ఎర్రటి దుస్తువులను ధరించకూడదని మనకు పురాణాలలో ఉందన్నమాట. అందుకే మంగళవారం అప్పుండేవారైతే ఎర్రటి వస్త్రాలు ధరించకండి, అప్పుని తీసుకోకండి. మంగళవారం అసలు ఇవ్వండి, కానీ తీసుకోకపోవటమే మంచిది. ఏదైనా ఇంకా తప్పదన్నప్పుడు తీసుకుంటే ఏందో, కానీ అసలు తీసుకోకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. మంగళవారం ఏంటంటే కనుక అప్పుని తీర్చండి, వీలుంటే తీరిస్తే మంచిది. ఇస్తే ఇచ్చుకుంటూ పోతాము, తీసుకుంటూ పోతామన్నమాట. అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే ఎర్ర కందిపప్పు టమాటాల కూరని వండుకోకూడదు. అదేంటంటే కనుక ఎరుపు కదా, కాబట్టి ఏంటంటే కనుక మళ్ళీ కుజుడు మన చేతి ఏంటంటే చేసిన పనినే చేయిస్తూ ఉంటాడనమాట. అందుకే ఏంటంటే కనుక వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. చాలా వరకు కూడా శాస్త్రాల్లో ఉంటుంది మంగళవారం పూట ఎర్రపప్పు అదేనండి మనం అంటాం కదా ఎర్ర కందిపప్పు అని. ఆ ఎర్ర కందిపప్పు కావచ్చు, అలానే టమాటాల కూరని కావచ్చు వండకూడదని చెప్తూ ఉంటారు. పురాణాలలో కూడా ఉంది. మన పెద్దవారు కూడా మనకు చెప్తారు కాబట్టి చేయకపోవడం బెటర్ అనమాట. అందుకే చేయకండి. ఇక అలానే కాకుండా పరిహారం చేసుకోండి. మీకుండే అప్పంతా కూడా పోగొట్టుకోండి. తులసి మొక్క దగ్గర చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా మంది కూడా ఆచరించి ఫలితాన్ని పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంకొక పరిహారం అండి. ఇది కూడా తులసి మొక్క దగ్గరే చేసుకోండి. ఇదేంటంటే కనుక ధనాన్ని రప్పించుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారం. దీనికోసం మనం ఏంటంటే కనుక పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. తులసి మొక్క దగ్గర చేసుకోవాల్సిన పరిహారం కాబట్టి ఈ పరిహారానికి ముందుగా మనం ఏంటంటే కనుక సిద్ధం చేసుకోవాల్సిన ఒక ఎరుపు రంగు వస్త్రం. ఇలా ఎరుపు రంగు వస్త్రం ఏంటంటే కనుక పాతది కావచ్చు, కొత్తది కావచ్చు అండి, ఏదైనా సరే తీసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. ఇది ఎందుకు చేయాలంటే కనుక కొంతమంది అండి ఎంత డబ్బు కూడా పెట్టినా కానీ ఆ డబ్బు ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోయి ఇబ్బంది పడతారు, బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం ద్వారా ఏంటంటే కనుక డబ్బు అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. స్థిరంగా ఉంచుకోవటానికి ఏంటంటే ఈ పనిని చెయ్యండి. ఏమీ లేదు, ఒక ఎరుపు రంగు వస్త్రం పాతదా కొత్తదా పక్కన పెడితే ఏది ఉంటే ఆ సమయానికి తీసుకోండి, సరిపోతుంది. అందులో 2 పసుపు కొమ్ములు, 2 యాలకులు, రూపాయి బిళ్ళ, చిటికెడు కుంకుమ, పసుపు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు వీలుంటే 11 రూపాయలు పెట్టొచ్చు, 5 రూపాయలు పెట్టుకోవచ్చు, రూపాయి బిళ్ళను కూడా పెట్టొచ్చు. ఇక్కడ ఇంతే డబ్బు పెట్టాలని రూల్ ఏమీ లేదనమాట. మన ఇష్టాన్ని బట్టి మనం ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళ కూడా పెట్టొచ్చు, 11 రూపాయలు కూడా పెట్టొచ్చు, 1 రూపాయి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఏంటంటే డబ్బుకు సంబంధించి ఇలా పెట్టొచ్చు. కానీ 2 పసుపు కొమ్ములు, 2 ఏంటంటే కనుక యాలక్కాయలు, చిటికెడు కుంకుమ, పసుపు ఇలా పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి. డబ్బు ఏంటంటే కనుక నిలవట్లేదు, ఎంత పెట్టుకున్నా కానీ మా దగ్గర అది ఖర్చు అయిపోతుంది, వృధా ఖర్చులు ఎక్కువైపోయాయి, ఆ ఖర్చుల నుంచి మేము బయటపడాలి, మాకంతా కూడా మంచి జరగాలి, మాకు దైవానుగ్రహం లేదు. ముఖ్యంగా ఎప్పుడంటే కనుక డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం లేనప్పుడు ధన సమస్యలు విపరీతంగా వస్తాయండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక డబ్బు కష్టాలని మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం అనమాట. ధన సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు, లక్ష్మీదేవి అనుగ్రహం ఎందుకు లేదో కూడా మనకు అర్థం కాక మనం ఏంటంటే అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం కదా. కాబట్టి మరీ మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి, ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకుండే ఇబ్బంది అంతా కూడా పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పనిని చేయండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చిన్న పరిహారమే కానీ ఫలితం అయితే ఎక్కువగా వస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని చూస్తారు. ఎప్పుడైతే డబ్బుని కూడబెడతారో ఆ డబ్బు స్థిరంగా ఉండటానికి, వృధా ఖర్చులను తగ్గించుకోవటానికి
అలానే ధనాన్ని ఆకర్షించుకోవటానికి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి పరిహారం అనేది చేస్తారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఎరుపు రంగు వస్త్రము 2 అంటే పసుపు కొమ్ములు, 2 యాలకులు, చిటికెడు కుంకుమ పసుపుతో పాటు 11 రూపాయలు పెట్టి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ మూటను తీసి ఏంటంటే గనక మీ అలమారాలో పెట్టుకోండి. అంటే మీ బీరువాలో దాచుకోండి, లేదంటే మీ పూజ గదిలో కూడా పెట్టేసి వదిలేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను చూస్తారండి. పసుపు చాలా చాలా పవిత్రమైనదండి. పసుపు మంగళకరమైనదండి, శుభాన్ని సూచిస్తుందండి, అశుభాన్ని దూరం చేస్తుందండి, ధనాన్ని ఆకర్షిస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే గనక దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుందన్నమాట. పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక మనకు చక్కగా పనిచేస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి పసుపు పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. మనం ఏంటంటే ఇక్కడ డబ్బుని పెట్టాం కదండి, డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక ధన సమస్య తీరుతుందన్నమాట. ధన సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక ఎరుపు రంగు వస్త్రం అండి, ఎరుపే తీసుకోవాలి. ఎరుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం, అదృష్టంగా భావిస్తారు. ఎరుపు ఏంటంటే గనక అదృష్టంగా భావించబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే గనక ఎరుపు రంగు వస్త్రంలో ఇవన్నీ పెట్టి మూట కట్టి మనం దైవం ముందు పెడుతున్నాం కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారుతుంది, అది ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. కాబట్టి మీరేంటంటే గనక ఈ వస్తువులన్నీ పెట్టుకోండి. మీ ఇంట్లో ఉండే పసుపు కొమ్ములు మీ ఇంట్లో ఉండేదే అండి, అంతా మీరు బయట నుంచి ఏం పెద్దగా తెచ్చుకోకండి. మన ఇళ్లలో పసుపు కొమ్ములు ఉంటూనే ఉంటాయి కదా, ఆ పసుపు కొమ్ములు తీసేసుకొని పెట్టేసుకోండి, ఇంకా సరిపోతుందన్నమాట. అలా పెట్టేసి వాటన్నిటిని కూడా మూట కట్టి ధూపం చూయించండి, అగరబత్తులు వెలిగిస్తే, లేదంటే కనుక ధూప్ స్టిక్ ఒకవేళ వెలిగిస్తే ఆ ధూపమైనా సరే చూయించండి. అలా చూయించిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక చక్కగా భద్రపరిచేసుకోండి. ఇంకా మీకు చూడండి ఎలాంటి ఫలితం వస్తుందని. ఇది ఒకసారి కడితే తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పసుపు కొమ్ములు ఎలాగో పాడైపోవు, యాలకులు కూడా పాడైపోవు, డబ్బనేదా ఇంకా ఎప్పుడు పెట్టినా ఉంటుంది. ఇదంతా కూడా పెట్టేసి ఒక 3 నెలల తర్వాత లేదంటే కనుక 5 నెలల తర్వాత మనం తీసుకోవాలి. కానీ అప్పుడప్పుడు ఏంటంటే కనుక మనం బీరువా దగ్గర ఎలాగైతే ధూపం వేస్తామో అలా ఈ మూటని తీసేసి ధూపం చూయించి మళ్ళీ పెట్టుకోవడం అంతేనండి. అంత చక్కటి ఫలితం అయితే ఉంటుందండి. చూడండి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి, షాక్ అవుతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఆచరించిన పరిహారం అనమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని అంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే రేపు మంగళవారం పూట చేయండి. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు, ఏం పర్వాలేదనమాట. రేపు మంచి రోజు కూడా ఉంది కాబట్టి చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా తొందరగా కలుగుతుంది, ఆ తల్లి ప్రసన్నమవుతుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే ధన సమస్యలు పూర్తిగా తొలగించి మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఈ పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి పెట్టేయండి. ఒకవేళ తీయాలనిపిస్తే మాత్రం తీసేసి ఇదేదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి రండి, సరిపోతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పర్సెస్లో అండి రూపాయి కూడా ఉండదండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అండి, మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ కొంతమంది ఏంటంటే కనుక పర్సులో అంటే దేవుడి ఫోటోలు పెట్టుకోవడం జరుగుతుంది, లక్ష్మీదేవి ఫోటోలు అంటే ఇలా దేవతలు దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. కొంతమంది సెంటిమెంట్గా ఏంటంటే కనుక కొన్ని వస్తువులు ఏంటంటే పర్సులో పెట్టుకుంటారు. అయినప్పటికీ కూడా వారికి డబ్బు రాదు కదా. కానీ మీరు రేపు మంగళవారం మంచి రోజు కదండి, ఈ రోజులో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి. మీరు ఏంటంటే ఒక రాగి నాణ్యం తీసుకోండి. రాగి నాణ్యం ఎక్కడ దొరుకుతుందండి అంటే కనుక ఎక్కడైనా దొరుకుతుందండి. మనకు రాగి నాణ్యం అనేది ఏంటంటే కనుక చిన్న సైజు పెద్ద సైజులో ఎక్కడైనా లభిస్తుంది, పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఒక రాగి నాణ్యాన్ని తీసుకుని దాన్ని నీళ్ళతో కానీ పాలతో కానీ శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని కుడి చేతిలో పట్టుకొని, అమ్మ మాకు డబ్బు రావాలి తల్లి, ధన ద్వారాలను తెరిపించు, ధనం వచ్చేలాగా చూడు తల్లి అనేసి చెప్పుకొని ఆ రాగి నాణ్యాన్ని ఒక రాత్రంతా కూడా అంటే మంగళవారం రోజు రాత్రంతా కూడా తులసి మొక్క మొదట్లో పెట్టండి. అలా పెట్టి తెల్లారిన తర్వాత తీసి దాన్ని ఒక క్లాత్ సహాయంతో తూర్చి మీ పర్సులో పెట్టుకోండి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటుందో అన్ని రోజులు మీ పర్సులో 10 రూపాయలు ఉండే దగ్గర 100 రూపాయలు కనిపిస్తాయి, 100 రూపాయలు ఉండే దగ్గర 200 కనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి పెట్టుకోండి. మీకు మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారి మీ పర్సు నిండా ఏంటంటే కనుక డబ్బు కనిపిస్తుంది, కోరుకున్నంత ధనం కూడా మీకు లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి.